జై శ్రీరామ్. హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముని వానర సైన్యం నూతన ఉత్సాహంతో లంక వైపు కదిలింది. కాని దక్షిణం చేరుకున్నప్పుడు విశాలమైన మరియు అల్లకల్లోలమైన సముద్రం వారి మార్గాన్ని అడ్డుకుంది. ఉత్తర లంకలో రావణుడు తన మత సోదరుడు విభీషణుడిని నిజం చెప్పినందుకు అపమానించి బయటకు విసిరివేశాడు. విభీషణుడు సముద్రాన్ని దాటి శ్రీరాముడిని ఆశ్రయించి రావణుడి మాయల నుండి అతన్ని రక్షించాడు. శరణాగతు ధర్మంను అనుసరించి శ్రీరాముడు విభీషణుడిని గౌరవంగా స్వీకరించాడు. నీలమణి మరియు నీలిమందులతో కూడిన దివ్య శిల్పంతో వానర సైన్యం రాముడు అనే పేరు రాళ్లతో ఒక కోటను నిర్మించటం ప్రారంభించింది. భారీ భక్తి మరియు ఆరాధన కారణంగా సముద్రంపై ఒక అద్భుతమైన ఏర్పాటును సిద్ధం చేశారు. అది లంక వరకు వెళ్లేది. లంక యుద్ధ భూమిలో రాముడి సైన్యం మరియు రావణుడి రాక్షసుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు రావణుడి మాయాకుమారుడు ఇంద్రజక్తు అదృశ్యంగా మారి ఆకాశం నుండి వెంటల వర్షం కురిపించాడు. అతను తన అత్యంత ప్రాణాంతకమైన ఆయుధమైన నాగభాషను రాముడు మరియు లక్ష్మణులపై విడుదల చేశాడు. ఆ పాములు రాముడు లక్ష్మణులను పూర్తిగా పట్టుకున్నాయి. వారు స్పృహ కోల్పోయారు. ఈ స్థితిలో తమ ప్రభువును చూసి మొత్తం వానర సైన్యం ఆశ కోల్పోయి విలపించటం ప్రారంభించింది. కాని పాముల సిద్ధమైన గొప్ప గరుడ దేవుడు దివ్య కాంతితో అక్కడ కనిపించాడు. గరుడ రాకతో అన్ని పాములు భయంతో పారిపోయాయి మరియు రామలక్ష్మణుల బంధనం నుండి విముక్తి పొందారు. చివరి యుద్ధంలో ధర్మం మరియు అధర్మం రాముడు మరియు రావణుడి రూపంలో ముఖాముఖికి వచ్చాయి. యోధులిద్దరూ తమ దైవిక ఆయుధాలను ఉపయోగించారు. వాటి దాడి ఆకాశంలో ప్రతిధ్వనించింది. తన మాటలతో శ్రీరాముడు ఒకే దెబ్బతో రావణుడి కాళ్ళు మరియు తలను అతని శరీరం నుండి వేరు చేశాడు. కాని రావణుడి మాయాశక్తితో అతని కాళ్ళు మరియు తల వెంటనే తిరిగి పెరిగాయి. అప్పుడు విభీషణుడు రావణుడి మరణ రహస్యాన్ని శ్రీరాముడికి చెప్పాడు. అతని నాభిలో అమృతం ఉంది. ఇది తెలుసుకున్న శ్రీరాముడు విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఒక్క ఆయుధం రావణుడి నాభిలో అమృతాన్ని గ్రహించి అధర్మాన్ని అంతం చేసింది. లంకపై విజయం తర్వాత శ్రీరాముడు మరియు మాత సీత తిరిగి కలిశారు. కాని వాతావరణంలో విషాదం నెలకొంది. రాజధర్మానికి కట్టుబడి ఉన్న రాముడు సీతను తన పవిత్రతను నిరూపించుకోవాలని బరువైన హృదయంతో కోరాడు. మాత సీత అగ్ని పరీక్ష కోసం ఒక పెద్ద చితిని సిద్ధం చేశారు. సీత తన సత్యంపై పూర్తి నమ్మకంతో ప్రశాంతతతో మండుతున్న అగ్ని వైపు నడిచింది. ఎటువంటి భయం లేకుండా ఆమె అగ్నిలోకి ప్రవేశించి ఆమె ఒడివలు అదృశ్యమైంది. అప్పుడు అగ్నిదేవు స్వయంగా ప్రత్యక్షమై అమాయక సీతను శ్రీరాముడికి అప్పగించాడు. పవిత్రత సాధించిన తర్వాత శ్రీరాముడు మరియు మాత సీత తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చారు మరియు రామరాజ్యం స్థాపించబడింది.